నగర వ్యాప్తంగా ఉన్నట్టుండి ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వేడి తీవ్రత నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రదేశాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎండవేడికి ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకి కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఉన్నట్టుండి హఠాత్తుగా వర్షం పడడంతో కూడా నగరం అంతా కూడా చల్లటి వాతావరణం నెలకొంది. ప్రజెంట్ మనం ఇక్కడ రోడ్ నెంబర్ 2లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా వర్షం భారీగా కురవడంతో ఇటువైపుగా ఉన్న లోటకి ప్రాంతాలన్నీ వైపు కూడా వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. చాలా వరకు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే వాహనదారులు కాస్త స్లోగా వెళ్లాల్సి ఉంటుందని అయితే నిపుణులు సూచిస్తున్నారు. స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నగరంలో చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, అమీర్పేట్, బంజారాహిల్స్ తదితర ప్రదేశాల్లో అయితే భారీ వర్షం కురుస్తుందని చెప్పాలి. అయితే ఇది వర్కింగ్ డే కావడంతో జనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పని మీద బయటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళ గమ్యస్థానానికి చేరే సమయంలో ట్రాఫిక్ చిక్కులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే 2-3 రోజుల వరకు కూడా ఇలాగే వర్షం పడే అవకాశం ఉందని అయితే వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈదురుగాలులు, అలాగే వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో బస్తీలో కావచ్చు, అలాగే ఇతర కాలనీలో కావచ్చు, వాటర్ ఫ్లో అయితే అటువైపుగా ఎక్కువగా ఉంది. వీలైనంత వరకు కూడా వారు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా రోడ్లంతా కూడా జలమయమైందని చెప్పాలి. ఇప్పటికీ ఇంకా వర్షం కురుస్తుంది. మరికొద్ది సేపటి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది నగరంలో. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఇక్కడ చూసి ప్రియాంక, HM TV, హైదరాబాద్.